ఒక కొత్త ప్రొడక్షన్ చేస్తే కనీసం 2 నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సంకల్పంతో పనిచేస్తుంది నాటక అకాడమీ. ఒక కొత్త నాటకం తయారు చేసేవాళ్ళు ఉంటే ఈ నాగేశ్వరరావు, ఒక కొత్త నాటకం తయారు చేసేటువంటి మీ మురళీధర్ గారు, మీలాంటి వాళ్ళందరూ, మా శ్రీనివాస్, కొత్త వాటం తయారు చేసేవాళ్ళు. కానీ వాళ్ళు శిక్షణ ఇవ్వటానికి వాళ్ళు ఒక డిసిప్లైన్డ్గా ఒక సిలబస్ మేము ఇస్తాం. నువ్వు స్వరం పట్టించాలి, అభినయం మీద అధ్యాపకులను పిలిపించి అభినయం నేర్పించాలి. ఇన్ని చేస్తే చాలా ఖర్చు అవుతుంది. ఒక ప్రొడక్షన్ చేస్తే, ఒక మంచి ప్రొడక్షను, ఆంధ్రదేశంలో టూరిజం స్పాట్స్ని 50 ఐడెంటిఫై చేశాను. ఆ లిస్ట్ అంతా కూడా ఒక పెద్ద గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. నాటకానికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించేటువంటి ప్రయత్నంలో దాని యొక్క మ్యాప్ అంతా తయారవుతోంది. ఇప్పుడు తీరా చూస్తే అప్పుడు మనకి నాటకాలు ఏవి అంటే ఏం చెప్పాలి? అద్భుతమైన నాటకాలు మనకి ఎన్నో ఉన్నాయి, నేషనల్ లెవెల్లో ప్రదర్శించడానికి ఎన్నో ఉన్నాయి. సెట్, లైట్, మ్యూజిక్, సౌండ్, ఇన్ని పరికరాలు వాడుతూ అందరికీ ఉంటుంది. పాపం ఖర్చు ఎక్కువ అవుతుందని భయపడే వాళ్ళు ఉన్నారు, సమర్థులైన నటులు ఉన్నారు, సమర్థవంతంగా ప్రదర్శించగలుగున్నారు. వాళ్ళకి ఆసరా కావాలి. వాళ్ళకి నాటక అకాడమీ తప్పకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఉన్నాను. నాకు ఈ కష్టాలు తెలుసు కాబట్టి ఫస్ట్ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రొడక్షన్ చేసింది గుమ్మడి గోపాలకృష్ణ. కృష్ణ తులాభారం, త్రాసు ఆటోమేటిక్గా లెగుస్తుంటే జంజాల గారు లాంటి సినిమా డైరెక్టర్స్ అంతా కూర్చున్న టెక్నిక్ ఏంటో చెప్పబోయా అని 5 రోజులు నేను టికెట్ నాటకం ఆడితే 5 రోజులు జంజాల గారు వచ్చారు. ఒక అద్భుతం, రామోజీరావు గారు అంతటి వాడు ఆ త్రాసు తీసుకెళ్ళిన సీరియల్లో వాడుకున్నారు, రుద్రాక్ష రాయబారంలో. ఇది ఒక నాటక నటుడిగా సాధించిన విజయాలు. నేనెప్పుడు కిరాయి అనేది ఎవరిని అడగల, నాకు ఎంత ఇస్తారు అని ఎప్పుడు అడగను. నేను ఇస్తే తీసుకుంటా, దండం పెడితే మళ్ళీ దండం పెడతా. కానీ ఎందుకంటే నేను దాన్ని వృత్తిగా తీసుకోరా. కాబట్టి వృత్తి కళాకారుడు తప్పనిసరిగా ఆర్థిక వసతి కావాల్సిందే, లేకపోతే అతని జీవనోపాధి గడవదు. నేను వృత్తి కళాకారుడిగా లేను కాబట్టి ఇన్ని విషయాల్లో ఇన్ని డబ్బు ఖర్చు అయినా ఏం జరిగినా కూడా ఒక ఫౌండేషన్ ద్వారా నేను ఫౌండేషన్ పెట్టానని చెప్పగానే ఆంజనేయ రెడ్డి గారు ఫస్ట్ 5 లక్షల చెక్కు నేనే ఉండాలని చెప్పి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. హెచ్ఏ దొర గారు 5 లక్షలు ఇచ్చారు. ఇంకో ఫ్రెండ్ 5 లక్షలు, దాదాపు 20-25 లక్షల రూపాయలు నేను పెట్టిన 3 రోజులకు వచ్చాయి. 1,80,000 రూపాయలు 10,000 చొప్పున ఒకే రోజు పంచిపెట్టాను వేదిక మీద. ఇలా చెప్పుకుంటూ పోతే అనంతమైనవి ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే తెలియాలని చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే గుమ్మడి గోపాలకృష్ణకి ఇక్కడ ఎక్కువ నాటకాలు ప్రదర్శించలేదు. నేను ప్రదర్శించకపోయేసరికి నాటక నటుడుగా నాకంత పేరుందని నేను అనుకోవటంలా. నా పేరు అంత వేరే దేశాల్లో ఉంది, వేరే రాష్ట్రాల్లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఒకప్పుడు నేను రెగ్యులర్గా నాటకాలు ఆడినప్పుడు ఉండేది. కానీ రంగం నుంచి పక్కకు తప్పుకుని ఈ బాధ్యతల్లోకి వచ్చాను, సేవ చేసుకోవడానికి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారిని దైవంలాగా పూజించి సేవించుకున్నాను. నాకు ఈ సేవ చేసే అదృష్టం నాకు ఇచ్చారు. మనం అందరం ఐకమత్యంగా ఉంటే అనేక విషయాల్లో ఎప్పుడు కూడా ఎవరు కూడా అక్కడికి రావక్కర్ల ఆఫీస్కి. నేను ఈమెయిల్ అడ్రస్ ఇస్తా, అప్లికేషన్ అక్కడ పెట్టేస్తే మీకు సమాధానం వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నా. కష్టపడి ఆఫీస్కి ఎవరో రావక్కర్లా. కాబట్టి ఏంటంటే వీటన్నిటికీ కూడా మనం నాటకం పెడితే ఇవాళ కన్నుల పండుగ మీ అందరూ ఉన్నారు, పార్టిసిపెంట్స్ కాబట్టి ప్రైజ్ కోసం ఉన్నారు. నాటకం జరిగినప్పుడు ఇది మనది అని చూడటానికి వచ్చినప్పుడు దీన్ని ఫోటోల్ని మనం గవర్నమెంట్లో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్ వేరుగా ఉంటాయి. ఎస్, దీనికి ఆదరణ ఉంది కాబట్టి దీన్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచన పాలకులకు వస్తుందని సవినయంగా తెలియపరుచుకుంటూ, మరి జయరాజు గారి విగ్రహం వెయ్యాలని గత సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తడుగా నాకు సన్మానం చేసి 20,000 రూపాయలు ఇచ్చారు వాళ్ళు.
20,000 ఇచ్చాను, అది ప్రాథమికంగానని చెప్పాను నేను. తర్వాత రామయ్య గారు నేను కూర్చున్నాం. ఈ యలమల కుదురులో వేయడానికి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి, వేరే చోట అని మన విజయ్ చెప్పాడు. తప్పకుండా నేను రామయ్య గారు నేను దాన్ని సహకరిద్దాం, తప్పకుండా ఆయన విగ్రహం మనం వేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజున స్పందించినటువంటి స్పందన దాదాపుగా ప్రతి వాళ్ళు స్పందించారు, డబ్బులు విరాళంగా ప్రకటించారు. జయరాజు గారి మీద ఎంత ప్రేమ ఉంటే ప్రకటిస్తారండి అది. కాబట్టి ఆయన విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని తప్పకుండా ఏదో ప్లేస్ చెప్పాడు విజయ్, అక్కడ మనం వేసేటువంటి కార్యక్రమంలో రామయ్య గారు నేను పూర్తిగా దాంట్లో అంకితం అవుతామని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ ఏం జరుగుతున్నా మనది, మన నాటకం. నేను ఇవాళ ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళు ఉంటారు. పదవులు శాశ్వతం కాదు కదా, కొన్నాళ్ళే ఉంటాం. ఎవరున్నా పదవుల్లో శాశ్వతంగా ఉండం. చేసిన పనులే ఇవన్నీ తెస్తాయి. పదవికి గౌరవం తెచ్చేది మనం చేసిన పనులు, ఆదరించిన ఆదరణ, చెప్పిన సమాధానం. ఇప్పుడు మా దగ్గర బడ్జెట్ లేదు, కానీ నేను చెప్తా ఉన్నా, మీరు ఎలాగో నాటకం వేసుకుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు, బడ్జెట్ రాగానే వస్తాయి. కాబట్టి మీరు అప్లై చేసుకోండి, శాంక్షన్ ఇస్తాను. ఇమ్మీడియట్గా డబ్బులు మాత్రం ఇవ్వలేను, దీనికి ఇష్టమైతే మీరు అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. అప్లై చేస్తున్నాను, వాళ్ళకి నేను ఇస్తా ఉన్నాను. కాబట్టి ఏంటంటే మనం ఉన్న పరిస్థితులు అనుకూలంగా మలుచుకోవాలి. ఆ అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాను. జయరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈ విధంగా మా శ్రీనివాస్కి సన్మానం చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరికీ కూడా మరొక్కసారి వినయపూర్వకమైనటువంటి నమస్కారం చెప్తూ, ఇప్పుడు సన్మానాన్ని చింత వెంకటేశ్వరరావు 2000లో కూడా నాకు పార్ట్నరు బ్రహ్మానందం గారు, ఏ వెంకటేశ్వరరావు, భవానీ, అల్లరి సుభాషిణి, ఇటువంటి నాటకాలు, రమణ గారు హైదరాబాద్లో చంద్రమతి, జయరాజు గారు నక్షత్రకుడు, నేను హరిశ్చంద్రుడు, ఎన్నెన్నో నాటకాలు చేసాం, ఎన్నెన్నో ప్రయోగాలు చేసాం. డిజిటల్ టెక్నాలజీ మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది గుమ్మడి గోపాలకృష్ణ. ఇవాళ అనేక మందికి అది ఆదర్శంగా ఉంది. ఎప్పటికప్పుడు ఏంటంటే కొత్త పంతులు తొక్కిసిపోతే యువత దీని పక్కన ఆకర్షితులు కారు. ఇవాళ ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే, ఇక్కడ రాముడు పాడుతూ ఉంటాడు, ఆంజనేయుడు పక్కేలు గోక్కుంటూ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకోటి కాకుండా మళ్ళీ పక్కేలు వీడు మళ్ళీ మంచినీళ్ళు దాకొస్తాడు. ఏంటి దరిద్రం? ఒక రామ పాత్ర, ఒక ఆంజనేయ పాత్ర ఉంటే జనాలకి భక్తి. ఆంజనేయుడు గుండె చీలిస్తే రాముడు ఉంటాడే, వాళ్ళిద్దరికి నిజమైన వైరం కాదది. భక్తి గొప్పదా, బాణం గొప్పదా? అదే అంటాడు ఆంజనేయుడు. ఏమంటాడు? రామచంద్ర, ఇది రామాంజనేయ యుద్ధం కాదు, రామ బాణమా లేక రామనామమా, వాటి శక్తి సామర్థ్య దశా పరిణామమే ఈ రామాంజనేయ యుద్ధం. కానివ్వండి, కొట్టారనుకో ఆలమందున గెలుపు నాదైన జగతి రామనామ ప్రశస్తి అధికమవును, మృత్యుదేవయ్య నన్ను కబడించనేని జగతి రామనామ మహత్యము ప్రబలమన్నాడు. ఎట్లనను మీకే వేసేసి కొట్టండి స్వామి అంటాడు. ఇంతకన్నా మానవతా విలువలు నమ్మిన సిద్ధాంతం కోసం నన్ను హరిశ్చంద్ర నాటకంలో కొత్తగా వచ్చినటువంటి కుర్రాళ్ళు, యూత్ ఇంగ్లీష్ చదువుకునే కుర్రాళ్ళు, లాజిక్ అసలు ఏమీ లేనటువంటి నాటకం ఎందుకు ప్రదర్శిస్తున్నారు అని అడిగారు. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లాజిక్? అమ్మటం ఏంటి, అమ్ముడు పోవటం ఏంటి, దాస్యం ఏంటి, ఏమిటి ట్రాష్, వాట్ ఈస్ దిస్? ఇటువంటి కథలు చెప్పి మమ్మల్ని ఎలా మోసం చేస్తారు మీరు అడిగాడు. ఎస్, కూర్చోండి. వెరీ గుడ్ క్వశ్చన్. మీరు ఇచ్చిన క్వశ్చన్ చాలా గొప్పది, సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఉంది. మనకు పాలేరు వ్యవస్థ అని ఒకటి ఉండేది, తెలుసా నీకు? నీకు తెలియదు, ఎందుకంటే మీ నాన్న ఆ కష్టాలు పడకుండా నినిపించాడు. పల్లెటూరు వెళ్తే తెలుస్తుంది. సంవత్సరానికి జీతం కోసం ఒక అబ్బాయిని ఒక అయ్యగారి దగ్గర ఒక పాలేరుతనం పెడతారు. సంవత్సరం అంతా అతను చాకిరీ చేయలేదు, అమ్ముకోవటం.
అమెరికాలో ఉన్నటువంటి బ్లాక్స్ అబ్రహాం లింకన్ వచ్చిన తర్వాత వాళ్ళు స్వతంత్రాన్ని పొందారు. లేకపోతే గొలుసులతో బంధింపబడి ఉండేవాళ్ళు. వాళ్ళు వైట్స్ దగ్గర కొనుక్కుంటే వాడు పారిపోతారని గొలుసులతో కాళ్ళతో చేతులు కట్టేసి ఇళ్లలో కుక్కలు కట్టినట్టు కట్టేసుకునేవాడు. అరేబియా నుంచి వచ్చి బానిసలను మనం ఈ సినిమాలో చూస్తాం. ఇది మనం రాజశేఖర్ అని పోయి అంజలీదేవి నారాయణ గారు అనార్కలి ఆ లేడీస్ని కొనుక్కుని వెళ్తారు. వాళ్ళు మనుషుల్ని అమ్ముకోవటం కొనుక్కోవడం ఎప్పటి నుంచో ఉందని ఆయన పురాణ కాలం కాదు, ఇప్పుడు కూడా ఉంది. నువ్వు ఉద్యోగం చేస్తుంటే నేను 8 గంటల్లో బయటికి రానిస్తారా, అది అమ్ముకోవటం కాదా అని అడిగాను. కాబట్టి ఇలాంటి తర్వాత నీకు ఇదొక్కటి చెప్పి నేను ముగిస్తా. టెక్నాలజీ పద్యంలో ఉన్నటువంటి యొక్క ఇది మన అనుసరించవలసిన విధానం ఏమిటి? హరిశ్చంద్రుడు భార్యని నరకవలసిన పరిస్థితి వచ్చింది. ఖడ్గం చేత్తో పట్టుకున్నాడు. ఒక్కసారిగా ఇమోషన్స్ అన్నీ చుట్టుముట్టేశాయి. ఏడుపు వస్తుంది అతనికి, హృదయం తల్లడిల్లిపోతుంది. హృదయమా సతికి నా రుణమెల్ల సరిపోయే, నీకేటి ఆశ ఈ నెలతపైన అన్నాడు. హృదయానికి సమాధానం చెప్పాడు. ఈ లోపల మోహం వచ్చింది. మోహమా నీ కాలము గతించే మాచెంత బ్రతుకు మెందేని దంపతుల పొంతని అడ్రస్ చెప్పాడు దానికి. దుఃఖం వచ్చింది. దుఃఖమా నీ ఉన్న దొసకు తప్పదు మాకు, తొలగి పొమ్మింక నా తలపు వేడి అని కత్తి లేపితే కత్తి వణిగిపోతోంది. ఖడ్గమా మానిని కంఠరక్తము కూడా చవి చూరగడవు, నిశ్చలత కొనుము, నిశ్చలంగా ఉండు, లేకపోతే దెబ్బ సరిగ్గా పడకపోతే తల తెగదు, మళ్ళీ నరకయాతన అనుభవిస్తుంది ఆవిడ, నిశ్చలంగా ఉండు ఖడ్గమా అన్నాడు. అంటే ఏంటి దీనికి అర్థం? స్టూడెంట్స్కి చెప్పా, నువ్వు రేపొద్దున పరీక్షకి వెళ్తూ ఉంటావు, ఈనాటి చదువుతూ ఉంటావు. చదివినప్పుడు నిద్ర వస్తుంది. నిద్ర పరీక్షలు అయినాక పొద్దున్న సాయంత్రం దాకా నేను నిద్రపోతాను, వెళ్ళిపోమ్మా అని నీలోంచి ఆ నిద్రని తీసేయచ్చు. ఆ నిద్ర వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు అయినాక ఆకలేస్తుంది. ఆకలి పొద్దున తిన్నాను, మధ్యాహ్నం తిన్నాను, చదువుకునే ముందు కూడా తిన్నాను కదా, పరీక్షలు అయిపోయినవే, మంచి బిర్యానీ పెడతాను నీకు పోమ్మా అంటే ఆకలి వెళ్ళిపోతుంది. ఈ లోపల భయం ఏర్పడుతుంది. చదివింది గుర్తుంటుందా ఉండదా అనే భయం ఏర్పడుతుంది. గెట్ అవుట్ ఫ్రమ్ మై మైండ్. భయమా? ఎవరనుకుంటున్నావు నన్ను? వెళ్ళిపోతుంది అది. ఇన్నిటినీ మనుషుల్లో ఉన్నటువంటి వీటిని మనం అరిషడ్ వర్గాలు, ఈ అరిషడ్ వర్గాల్ని బయటకు తీసేస్తే అల్టిమేట్ ఏంటి? విజయం ఏంటి? పరమేశ్వర సాక్షాత్కారం. అదే హరిశ్చంద్రుడు జరిగింది. ఆ పద్యంలో ఉన్నటువంటి నీతిని మనం గమనించగలిగితే మరి ఎంత, అది కాకుండా అంటాడు అక్కడ, మందభాగ్యుండైన నా చిత్తమునకు శాంతి ఎప్పటికో అంటాడు. నానాటన్ పరిపాటి నామది దురంతంబైన చింతాహతిన్ మానై రాయై వజ్రమై స్వగుణధర్మంబైన చైతన్య లీలా నైజంబున్ త్యజించి నిర్వీకృతిన్ మేళ్ళన్ కేళ్ళన్ ఒక్కొమ్మడిగా బూనున్ యోగి మనంబు రీతి. అప్పుడే శాంతి. దుఃఖాన్ని సుఖాన్ని ఒకేలాగా చూసేటువంటి మౌనిలాగా నేను తయారైనప్పుడు నాకు శాంతి కలుగుతుంది అని చెప్పాడు. ఏం పద్యాలండి ఇవి! ఏ భాషలో ఉన్నాయి ఇవి! ఇవన్నీ ఆలపించి మనకు సంపదగా అందించిన మహానుభావుల్ని మనం గౌరవించుకోవద్దా? కాబట్టి ఆ పెద్దలందరినీ కూడా నాటక అకాడమీ ద్వారా ప్రతి వాళ్ళ జయంతులు చేయటానికి మీ అందరి సహకారంతో ఒక ప్రపోజల్ని పెడతాను. అందరూ కలిసి రమ్మని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. చేద్దామా వద్దా? ఇక్కడ ఇంక రకరకాలైన గొడవలు వస్తాయి. మొట్టమొదటిలో వాళ్ళకి చేస్తాం, ఆయనకి ఎందుకు చేశారు, ఈయనకి ఎందుకు చేయలేదు. అటువంటి మానసిక రోగుల్ని మనం పక్కన పెట్టేద్దాం, మానసిక దౌర్భాగ్యం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ కుల మతాలు ఎవరికీ ఉండవు. కళాకారుడు ఎవరితోనైనా సదా పూజనీయుడు.
కాబట్టి అటువంటి ప్రయత్నాలకి, అటువంటి ఫలితాల కోసం మనం ప్రయత్నం చేద్దామని సవినయంగా మీ అందరి దగ్గర కోరుకుంటూ, మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.